న్యాయ పరిభాషను సరళీకరించడం ద్వారా చట్టం అందరికీ సులభంగా అర్థమయ్యేలా చూడాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. సామాజిక, ఆర్థిక నేపథ్యంతో సంబంధం లేకుండా ప్రతి పౌరుడికి తేలికగా న్యాయం అందేందుకు ఇది దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు. కోర్టు తీర్పులను స్థానిక భాషల్లోకి అనువదించేందుకు సుప్రీంకోర్టు చొరవ అభినందనీయమని పేర్కొన్నారు. మధ్యవర్తిత్వం ఎప్పటి నుంచో దేశ నాగరికతలో ఉందన్న ప్రధాని దానిని ఆధునిక రూపంలో ముందుకు తీసుకువెళ్లేందుకు కొత్త చట్టం దోహదం చేస్తుందని వివరించారు. న్యాయ సహాయం అందించే వ్యవస్థల బలోపేతంపై సుప్రీంకోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన జాతీయ సదస్సులో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్తో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. జాతీయ న్యాయ సేవల ప్రాధికార సంస్థ నల్సా 30వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో సామాజిక మధ్యవర్తిత్వంపై శిక్షణా కార్యక్రమాన్ని మోదీ ప్రారంభించారు. అందరికీ న్యాయం అందుబాటులో ఉండాలని ఆకాంక్షించిన మోదీ ప్రభుత్వం అందిస్తున్న న్యాయ సహాయం పేదలకు తేలికగా న్యాయం అందేందుకు దోహదపడుతోందని చెప్పారు. సామాజిక, ఆర్థిక నేపథ్యంతో సంబంధం లేకుండా ప్రతి పౌరునికి న్యాయం అందితే సామాజిక న్యాయం అందరికీ అందినట్లేనని పేర్కొన్నారు. అందరికీ తేలికగా న్యాయం అందించేందుకు తమ ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని, దీనిని మరింత వేగవంతం చేయడానికి కృషి చేస్తూనే ఉంటుందని చెప్పారు. కోర్టు తీర్పుల్ని, ఇతర న్యాయ సంబంధ పత్రాలను స్థానిక భాషల్లో అందించాల్సిన అవసరం ఉందని ప్రధాని ఉద్ఘాటించారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు చూపుతున్న చొరవను అభినందించిన ప్రధాని 80,000కు పైగా తీర్పుల్ని 18 భారతీయ భాషల్లోకి అనువదించేందుకు చూపిన చొరవ అభినందనీయమని తెలిపారు. హైకోర్టులు, జిల్లా న్యాయస్థానాలు కూడా ఇలాంటి చొరవ చూపుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. जब न्याय सोशल या फाइनेंशियल बैकग्राउंड देखे बिना हर व्यक्ति तक पहुंचता है, तभी वो सामाजिक न्याय की नींव बनता है. लीगल एड इस बात में बहुत महत्वपूर्ण भूमिका निभाती है कि न्याय सबके लिए एक्सेसिबल हो. नेशनल लेवल से लेकर तालुका स्तर तक लीगल सर्विसेज अथॉरिटीज, न्यायपालिका और सामान्य मानवी के बीच सेतु का काम करती है. मुझे संतोष है कि आज लोक अदालतों और प्री लिटिगेशन सेटलमेंट के माध्यम से लाखों विवाद जल्दी, सौहार्दपूर्ण और कम खर्च में सुलझाए जा रहे हैं. న్యాయం కొందరికే పరిమితం కాదని, ఇది ప్రతి ఒక్కరి హక్కు అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ అన్నారు. న్యాయం ప్రసరించే వెలుగులు చివరి వ్యక్తి వరకు చేరేలా చూడటం న్యాయవాదులు, న్యాయమూర్తుల ధర్మమని చెప్పారు. కార్యక్రమానికి ప్రధాని హాజరు కావడం శాసన నిర్మాణ, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థల సమిష్టి బాధ్యతను సూచిస్తోందని తెలిపారు.